హలో అండి, గుడ్ ఈవినింగ్. నేను మీకు మొన్న ఒక పెద్ద ఆయన గురించి చెప్పాను కదా, ఆయన మళ్ళీ కనిపించారండి. నిన్న కనిపించారు, చాలా సంతోషంగా ఉన్నారు. మొన్న ఉన్నంత బాధ ఆయన మొహంలో లేదు. మనకు కావాల్సింది కూడా అదే. బాధల్లో ఉన్నవాళ్ళని చూసి మనం బాధపడలేకపోవచ్చు, కానీ సంతోషంగా ఉన్నవాళ్ళని చూస్తే సంతోషమే కలుగుతుంది మనకి. సో ఆ రకంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఆయన అంత హ్యాపీగా ఉన్నందుకు. సరే, మేము అలా మాట్లాడుకుంటూ కూర్చున్నాము. ఈలోగా ఇద్దరు కుర్రోళ్ళు వచ్చారు. ఆయన పరిచయం చేశారనమాట. ఈవిడేనమ్మా మొన్న నాకు హెల్ప్ చేసింది, ఇలా 100 రూపీస్ ఇచ్చారు, నాకు ధైర్యం చెప్పారని ఏదేదో చెప్పారు ఆయన. దానికి వాళ్ళు నాకు కృతజ్ఞతలు చెప్పారు. నిజానికి వాళ్ళు ఆయన స్టూడెంట్స్ అంట, నాకు తెలీదు. చిన్నప్పుడు ఈయన చాలా హెల్ప్ చేశారు వాళ్ళ చదువులకి. అది వాళ్ళు ఇప్పుడు మంచి ఉన్నత స్థితిలో ఉన్నారు అన్ని రకాలుగాని. తమకు చదువు చెప్పిన సార్ అలాగా కష్టాల్లో ఉండటం చూడడం ఇష్టం లేక ఆయన భోజనానికి, ఉండటానికి, అన్నిటికీ కూడా తగిన ఏర్పాట్లు చేశారు వాళ్ళు. ఆయనకి ఏ కష్టమైనా వచ్చినా మేము ఉంటామని చెప్పి ఆయన ధైర్యం చెప్పారు. ఇదంతా నాకు వాళ్ళ మాటల వల్లే తెలిసింది. ఎవరు వదిలేసినా దేవుడు వదిలేయడండి. మనకు ఒక కష్టం వస్తే ప్రపంచం మొత్తం వదిలేసినా కూడా దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన తప్పకుండా ఏదో ఒక దారి చూపిస్తాడు. మనం కొంచెం ధైర్యంగా ఉండాలి. ఒక కష్టం వచ్చినప్పుడు అంతకంటే పెద్ద కష్టాలను మనం దాటి వచ్చామనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అధైర్యపడిపోకూడదు. పరిస్థితులు అంతా సవ్యంగా జరగడానికి కొంత టైం ఇవ్వాలి. మనం పరిస్థితులకి అంతా సర్దుకుంటుంది, టైం పడుతుంది. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. కాబట్టి మనం కష్టాలు ఉన్నప్పుడు ధైర్యాన్ని కోల్పోకూడదు. మనకు సమస్య వస్తే మన ఆత్మీయులకి ఖచ్చితంగా చెప్పుకుని తీరాలి. ఎవరికి చెప్పకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? వాళ్ళకి ఏమైనా దివ్యశక్తులు ఉంటాయా? లేవు కదా. కాబట్టి మన కష్టాన్ని చెప్పుకోవాలి. అంటే కనిపించిన వాళ్ళందరికీ చెప్పుకోవడం కాదు, బాగా దగ్గరైన వాళ్ళు ఒకలో ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళకైనా చెప్పుకోవాలి. వాళ్ళు ఏదో ఒక పరిష్కారం చెప్తారు. ఇన్కేస్ ఎవరు ఏమీ చెప్పకపోయినా దేవుడు మనకి ఏదో ఒక దారి చూపిస్తాడు. ఈలోగా మనం అధైర్యపడిపోకూడదు. కొంచెం ధైర్యంగా ఉంటే సరిపోతుంది. పరిస్థితులు వాటికి అవే సర్దుకుంటాయి. ఈ రోజున్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు. మార్పు అనేది అనివార్యం. మనిషి జీవితంలో మార్పు అనేది అనివార్యం. ఆ మార్పులకు అనుగుణంగా మనము మారుతూ మంచి మార్గంలో ముందుకు వెళ్ళిపోవడమే మనం చేయగలిగింది. అంతకు మించి ఏం లేదు.